చెప్పండి నా జటాధార ఎట్లా ఉంది సినిమా? యావరేజ్ అండి. పాపం సుధీర్ బాబు కలిసి రావట్లే ఎందుకో ఈ మధ్యన. మంచి బ్లాక్ బస్టర్ పడుతుందేమని వచ్చా, సో అనుకున్న స్థాయిలో లేదు జటాధార. యాక్టింగ్ పరంగా సుధీర్ బాబు గారు కానీ సోనాక్షి సిన్హా విలన్గా చేసింది. లంకి బిందులు తవ్వితే అదే లంకి బిందుల కోసం వెళ్తే నరబలి కోరుతుంది ఒక ధనపిశాచి దేవత. దాన్ని బేస్ చేసుకుని తీశారు సినిమా అంతా. మనం చిన్నప్పుడు ఊర్లోనూ పెట్టారు, ఏఐలో పెట్టారు శివుని గట్ట, కానీ సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చెప్పలేను, కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అసలు దారుణం, సోది. గ్రాఫిక్స్తోనే కొంచెం అక్కడక్కడ నెట్టుకొచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే జటాధార ఒక యావరేజ్ మూవీ. ముందు ముందు ఇంకా స్క్రిప్ట్లు మంచి ఎంచుకుంటే మంచి హిట్ పడవచ్చు సుధీర్ బాబు. సుధీర్ బాబు గారికి అసలు ఎక్కడ మైనస్ పాయింట్ అంటారు? స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం. అవును, సెలెక్ట్ చేసుకోవడం ప్రాబ్లం అవుతుంది అంత. మరి అది ఎందుకు ఏంటో నాకు తెలియదు, కానీ మంచి సబ్జెక్ట్ ఎంచుకుంటే మంచి రేంజ్కి వెళ్తాడు హీరో. అంటే ఇక్కడ వచ్చిన కొద్ది మంది కూడా మహేష్ బాబు గారి పేరు మీద వచ్చారని చెప్పేసి అంటున్నారు. నేను ఇప్పుడు సుధీర్ బాబు గారిని ఇలా కించపరచలేను. సో మహేష్ బాబు గారి అమ్మాయిలందరూ సుధీర్ బాబు గారు సపోర్ట్ చేస్తారు, అది తెలిసిన విషయమే. సో మంచి సబ్జెక్ట్ ఎంచుకుంటే ఆయన కూడా సొంతంగా ఫ్యాన్స్ ఉంటారని నేను ఫీల్ అవుతున్నాను. ఇది రేటింగ్ ఇచ్చే సినిమా కాదు, మీరు అడుగుతున్నారు కాబట్టి 5కి నేను 2 ఇస్తాను. అనిపించింది. ధనపిశాచి అంటారు కదా, అసలు మామూలు లేదు, అసలు నిజంగా వేరే లెవెల్ అనిపించింది భయ్య. సినిమా మంచిగా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంది. తెలుగులో మంచి సినిమా పడింది, అసలు మంచి సినిమా అయింది భయ్య. తను చాలా అయిపోయింది. ఆ క్యారెక్టర్ వైజ్గా తెలుగులో అయితే ఎవరు సెట్ అవ్వకపో నాకు తెలిసి. నిజంగా తన క్యారెక్టర్ చాలా బాగుంది. ధనపిశాచి అంటే అది వేరే లెవెల్ అనమాట. సినిమా అనేది కాదు భయ్య, ఆ స్టోరీ తగ్గట్టు అదే హైలైట్. అంతకు ఇంకా హైలైట్ ఏం తీసుకెళ్ళారు, ఎందుకంటే అది ఆల్రెడీ అది పీక్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఆర్టిస్టులు కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా నిజంగా వెంకట కళ్యాణ్ గారు అంట చాలా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ బాగుంది భయ్య. ఆ స్టోరీ తగ్గట్టు అయితే కంటెంట్ అనేది ఇంకా లాగలేము. ఇది చాలా బాగుంది. సినిమాలో విఎఫ్ఎక్స్ బాగాలేదన్నారా? ఎవరమ్మా అసలు విఎఫ్ఎక్స్ అంటే తెలుసా వాళ్ళకి? అసలు అవి వేరే లెవెల్లో తీసుకొచ్చారు. ఇట్లా చాలా డిఫరెంట్గా అనిపించింది. స్టార్టింగ్ ఇట్లా ఇంట్రడక్షన్ బాగుంది. ఇంట్రడక్షన్ షార్ట్స్ కానీ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది అండి. సినిమా అయితే ఎక్కడ లాగ్ లేకుండా ఆ పార్ట్ 1 కానీ మరి అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కదా. ముందానికి ఇప్పుడైతే నాకైతే చాలా బాగా అనిపించింది భయ్య. అంటే ఆ స్టోరీ తగ్గట్టుగా క్లియర్ కట్గా చెప్పాలంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. సుధీర్ బాబు కెరియర్లో ఇది మరో మలుపు అనుకోవచ్చు. మరో 100 కోట్ల సినిమా 100 కోట్లని కాదు భయ్య. ఎట్లా ఉంది బ్రో జటాధార మూవీ? అంటే ఏం చెప్పమంటావు, జటాధార మూవీ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం భయంగా కూడా ఉంటుంది అనమాట. సుధీర్ బాబు గారు ఒక మంచి కంటెంట్ని ఎంచుకొని చాలా బాగా వచ్చారనమాట. కంటెంట్తో వచ్చారు ఈసారి మటుకు. సో బ్లాక్ బాస్టర్ అనమాట ఆయనకైతే. సో ఆ స్టోరీని తీసుకెళ్లే విధానం కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ ఒక ఎమోషన్తో వెళ్తే, సెకండ్ హాఫ్ మటుకు అసలు స్టోరీలోకి వెళ్ళేసి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఆ సీన్స్ కానీ గూస్ బంప్ సీన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ధనపిశాచి లంక బిందెలు వీటి అన్నిటి గురించి ఎవరికి తెలియని నిజాలు ఈ సినిమాలో చూపించారు. సో చాలా బాగా చేశారు. సుధీర్ గారి పెర్ఫార్మెన్స్ 1 మ్యాన్ షో అని చెప్పాలి. ఆమె కూడా చాలా సపోర్టింగ్గా హీరో గారికి చాలా హెల్ప్ అయిందనమాట. సో శివతాండవం చేశాడనమాట లాస్ట్ 20 మినిట్స్. చాలా బాగుంటుంది, గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో ఆ దేవుడికి అటాచ్ చేయడము చాలా బాగున్నాయి, మంచి సీన్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారు కూడా మంచి స్టోరీని రాసుకొని దాన్ని ఎగ్జిక్యూటివ్ పర్ఫెక్ట్గా చేశారు. విజువల్స్ పరంగా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ ఏమి ఇవ్వాలో, ఎక్కడ ఏ ఆడియన్ ఎలా రెస్పాండ్ అవుతాడో దాన్ని బట్టి మంచి సినిమాని తీసుకొచ్చారు. అందరూ ఫ్యామిలీ వెళ్ళి చూడండి జటాధార మూవీ.